సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని వాక్యం విని మరి దేవుని ఆశీస్సులు పొందుతున్న విధానంకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే చిన్న అంశాన్ని మనం బోధించుకుందామండి. దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుందా అన్నటువంటి సబ్జెక్ట్ అండి. దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. మరి ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడంటే, మరి దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయం ఉదయమునకు కలగగా ఒక దినమాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అస్తమయం అయినప్పుడు ఒక దినం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. రెండేదిగా మనం గమనించినట్లయితే మరి ఆదికాండము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. సమస్తమును ఉదయమును కలగగా 2వ దినమైన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుందా అన్నటువంటి సబ్జెక్ట్ అండి ఇది. ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి మూడోదిగా మనం గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు 6వ నెలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడి సూచన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ప్రతిదానికి కూడా దేవుడు పేరు పెడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 4వదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల వల్ల ఇండు గాకనియు పలికెను. ఆ ప్రకారం అయినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే భూమి మీద అంటే మనం గమనించినట్లయితే భూమి మీద వెలిగినిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల వల్ల ఇండెను గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 16లో మనం గమనించినట్లయితే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటన నిలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నిలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు చేసిన పని ఇక్కడ కనబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి అదేవిధంగా మరి 5వదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి 22లో మళ్ళీ చదువుకుందామంటే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. సమస్తమును ఉదయం గాక 5వ దినమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి మనం గమనించినట్లయితే 6వదిగా ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే మరి 6వదిగా 1:27 మరి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
మరి దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ కూడా ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి నరుని సృజించాడంటే గొప్ప వింత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని సైన్యాలలో గోడ గొప్ప వింత, అదేవిధంగా తాజ్మహల్ గొప్ప వింత అనుకుంటూ ఉంటారు ఈ లోకంలో విషయాలు గమనించినప్పుడు. కానీ ఒక మానవుని సృజించడం గొప్ప వింత అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం, క్షితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరల పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే లోపల బయట కూడా కీలు పూయాలన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే ఆదికాండము 6వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చదువుకుందాం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారంతయు వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అని క్షితిసారపు మానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపటను దానికి కీలు పూయవలను, నీవు దాన్ని చేయవలసిన విధానం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆ ఓడకు కిటికీసేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలను, ఓడ తలుపులు దాని ప్రక్కను ఉంచవలను, క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? నోహుతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆ విధంగా మరి నోహు దేవుడు చెప్పిన మాట వింటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా ఇంకనూ 7 దినములు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిసివేయదునని నోహుతో చెప్పాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రతి ఒక్కరం కూడా. ఆదికాండము 7వ అధ్యాయము 20వ వచనం, 15 మూరల ఎత్తిన నీళ్లు ప్రశాంతంగా ప్రబలను గనుక పర్వతములను మునిగి పోయిన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ప్రశాంతంగా వచ్చిన నీరుకి పర్వతాలు మునిగిపోయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుందా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. బాగా లెక్కలు కట్టి నోవహు గారికి చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇలాగ ఉండాలి, ఇక్కడ తలుపు ఉండాలి, ఇక్కడ కిటికీ ఉండాలి, ఇన్ని మూరలు ఎత్తి ఉండాలి, ఇన్ని మూరలు ఎడలుపు ఉండాలి అని తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవాది దేవుడు చెప్తున్న పని నోవహు చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నోవహు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నోవహు చేస్తున్న పని ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నోవహు ఏ పని చేసినప్పుడు కూడా దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో అదే పని నోవహు గారు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరో వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తన పుడిసిటిలో జలము కొలిసిన వాడెవడు? జానతో ఆకాశం కొలిచి చూసిన వాడెవడు? భూమిలో మన్ను కొలపాత్రతో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతం చూసిన వాడెవడు? తూనికి చేత కొండలను చూసిన వాడెవడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు చూడండి అన్నిటికి కూడా తన కొలతల ప్రకారం ఆయన చేశాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఎక్కడ ఏ కొండలు ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, బ్యాలెన్సింగ్ చేశాడు దేవుడు. భూమి అతి భయంకరంగా వేగంతో తిరుగుతుండగా మరి మనం పడిపోవట్లేదు. భూమి అంత వేగంగా తిరుగుతుండగా మనం పడిపోవట్లేదంటే నివాసయోగ్యంగా మరి భూమిని చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎలా చేశాడంటే భూమిని నివాసయోగ్యంగా చేశాడంటే దేవుడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. భూమిని ఏ విధంగా తయారు చేశాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి.
నివాస యోగ్యంగా ఉండేటట్లు మరి భూమిని తయారు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్న దేవుడు మరి ఏ విధంగా మరి చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అందుకని మరి యోబు గ్రంథము 10వ అధ్యాయము 4-5 చదువుకుందాం. నీ నేత్రములు నరుల నేత్రం వంటివా, నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించు వాడవా. 5వ వచనం, నీ జీవితకాలం నరుల జీవితకాలం వంటిదా, నీ ఆయుష్కాల సంవత్సరములు 40 సంవత్సరముల వంటివా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఏదో విధంగా ఎవరి ద్వారాగానో మనకు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడు మనం చేసిన పాపం కొలది శిక్ష విధిస్తుంటాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు ఆకాశం అందున్నాడు, మన మాట ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అనిపించినట్లుగా బలి అనిపించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుచుందురు. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము, నీ నోటిని కాచుకునుము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం ఎవరో చోట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని దేవుని సన్నిధిలో ఒక బ్రతికి బయట ఇంకో బ్రతకూడదు. క్రైస్తవులు అనగా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. అన్నిలతో సహవాసం చేయడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అన్నిలు తీర్పు విషయంలో కూడా మనం వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు ఒక దినాన మనకు ప్రశ్న ఎత్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవాది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించిన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే జలాలకు హద్దు నియమించాడు ఆయన. సముద్రం చూడండి, అక్కడ దాకా చాగిపోయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హద్దు ఆయన తెలియపరిచాడు, మళ్ళీ ఆయన పర్మిషన్ ఇస్తే వచ్చేస్తుంది. చూడండి, మనం గమనించాలి. కానీ మానవుడు మరి ఆ విధంగా జీవించట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించాలి. మనం దేవుని చెప్పినట్లుగా మనం జీవించవలసిన బద్ధులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని చేతిలో సమస్తం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుందా? మనం కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. దేవునికి కలిగిన బహుబలము నీకు కలదా? ఆయన ఉరుములు దాని వంటి స్వరముతో నీవు గద్దింపగలవా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన విధానం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తెరిచూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగ చేసేదను అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరితో చెప్తున్నాడండి ఈయన? అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రహామా, అవి లెక్కింపగలవా నువ్వు? ఎందుకంటే ఆయన ఆశీర్వదించాడని తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ దినంలో మనం గమనించినట్లయితే మరి రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి. రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని పని చెయ్యాలని ఆలోచన ఉంటుంది కొంతమందికి, కొంతమంది దేవుని పని చేస్తుంటే ఇష్టపడరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆదికాండము 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అన్నెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమిస్తున్న ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములో ఒక దాని మీద దహన బలి అతను అర్పించమని చెప్పాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారితోనూ
ఇద్దరిని తన కుమారుడగు ఇసాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఎంత విశ్వాసంగా మరి ఆ కుమారుడిని తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అబ్రహాం గారు. ఎందుకంటే అబ్రహాం గారు వయసు అప్పుడు ఎంతండి? పిల్లడు పుట్టినప్పుడు వయసు 100 సంవత్సరాలు, సారా వయసు 90. వయసు గతించిపోయినప్పుడు ఉడికిపోయినప్పుడు కూడా దేవుని పని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆదికాండం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6 నుండి 12 వరకు చదువుకుందాం. దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుని ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడి వెలిసుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అన్ను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూసుకున్నని చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఎంత విశ్వాసమే చూడండి. కుమారుడు అడుగుతున్నాడు, కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, బలిపీఠం ఉంది అక్కడ, మరి గొర్రెపిల్ల ఏది? కుమారుడా మరి దేవుడే చూసుకుంటాడని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలి గొర్రె పిల్లను చూసుకున్నానని చెప్పాను. అలాగని వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించి ఆ బలిపీఠమునున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి సాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్ను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను నేనేమీ చేయకుందును, నీకు ఒక్కడైనా నీ కుమారుడిని నాకియ్య వెనతి లేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాం గారిది మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కనబడనను అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించిన అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మరి దేవుడు గొప్ప పని, ఎలాంటి పని చేశాడు దేవుడు మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఏకా కుమారుడిని ఇచ్చేసినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. మృతులు సైతం లేపుటకు నా దేవుడు శక్తిమంతుడు అన్నటువంటి విషయాన్ని అబ్రహాం గారు ఆలోచించారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అబ్రహాం గారు ఏ విధంగా ఆలోచించారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఏ విధంగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి అబ్రహాం గారి విషయంలో యాకోబు పత్రికలో రాయబడి ఉన్న మాటను మనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మినది అతను నీతిగా ఎంచబడెను అని లేఖను నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతని పేరు కలిగను. మనుషుడు విశ్వాసం మూలంగా మాత్రమే కాక క్రియల మూలంగా నీతిమంతుడు అని ఎంచబడెను, మీరు దీనివలన గ్రహించిదిరి. అటువలే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు శక్తిమంతుడు అన్నటువంటి విషయాన్ని అబ్రహాం గారు గమనించారు. మృతులను సైతం లేపుపడ్డకు దేవుడు శక్తిమంతుడు అన్నటువంటి దృఢ విశ్వాసం అబ్రహాం గారిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుందంటే అబ్రహాం గారి లెక్కలు ఎలా ఉన్నాయో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 139 అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. నేను రహస్యమంది పుట్టినాడు, భూమి యొక్క అగాస్థలం విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే మరి మన దినాలన్నీ కూడా ఆయన జీవగ్రంథంలో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆ లెక్క రాసుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనపడిన స్పష్టమేదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన బద్దులమై ఉన్న మాట చేత కానీ క్రియ చేత కానీ దేని ద్వారాగానే హరే
మనం దేవునికి మనం లెక్క చెప్పాలంటే ఆ విషయంలో మన ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు సమస్తాన్ని లెక్కించగల సమర్థుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మత్తయి వార్తలోనికి వెళ్దామండి. మత్తయి వార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన తలంటికలన్నీ కూడా లెక్కింపబడిన దగ్గర ఒక లెక్క ఉంది. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచ్చిన మనం చదువుకున్న కీర్తన గ్రంథము 39వ అధ్యాయము మొదటి నుండి 4 వరకు మనం చదువుకుందాం. యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంటా నేను లేచడా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా సర్లే నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించడం. మనం ఏమనుకుంటాం, షార్ట్ని మాట్లాడతారు, గుసగుసలు మాట్లాడుతుంటారు, తెలియకుండా రహస్యంగా మాట్లాడుతుంటారు. సమస్తం దేవుని తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాలు అయితే సీసీ కెమెరాలు వచ్చేది మనకు తెలుస్తున్నాయి, కానీ సమస్తము తెలుసు దేవునికి. తీర్పు దినాన్న వీడియో చూపిస్తాడు ఆయన, తీర్పు దినాన్న నీ ఫోటోలు చూపిస్తాడు ఆయన. అప్పుడు తల ఎత్తుకుని వాళ్ళగా ఉండాలి తప్ప తల దించుకుని వాళ్ళగా ఉండడానికి వీల్లేదు. దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుందంటే మన లెక్క ఎలాగ ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనం కూర్చుంటా మనం లేచుట మన తలంపు పుట్టకమునిపోయి ఆయన గ్రహించి ఉన్నాడంట, అంటే మనల్ని ఆయన చేసి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం చేశాడు కాబట్టి ఆయన తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనల్ని ఏం చేశాడు, ఆయన తయారు చేశాడు కాబట్టి సమస్తము ఆయన తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం మర్చిపోకూడదని సమస్తం కూడా ఆయన తెలుసు. మనమేమనుకుంటామంటే ఈ 4 గోళ్ల మధ్య జీవిస్తూ ఎవరికి ఏమీ తెలియదులే, ఎవరేమీ చూడలేదు అని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. ఆకాశమునకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దానిని స్థిరపరచను. నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాసస్థలంగా ఉండినట్లు దాన్ని సృజించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. నివాసస్థలంగా ఉండేటట్లు ఆయన తయారు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథంలో కూడా ఈ వచనం రాయబడ్డది. ఆయన ఏం చేశాడంట, భూమికి పునాది వేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి, మన చిత్తానుసారంగా మనం జీవించకూడదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి. యోహాను సువార్తలోకి వెళ్దామంటే 17వ అధ్యాయంలోనికి 4-5 వచనాలు మనం చదువుకుందాం. చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని, భూమి మీద నిన్ను మహింపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహింపరచుము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువుని క్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఈ లోకంలోనికి వచ్చారు, ఆయన ఏం పని చేయాలో ఆ పని చేసి వెళ్ళినప్పుడు ఆయన ఒక రిక్వెస్ట్ కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడంటే, చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహింపరచుము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా జీవించాలి మనం. ప్రభువుని క్రీస్తు వారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం జీవించాలి. అందుకని ప్రభువుని క్రీస్తు వారు వెళ్ళే ముందు మనకు ఒక మాదిరిని నేర్పారన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి మాదిరి నేర్పారు ఆయన? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలాంటి మాదిరి కలిగి జీవించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మనం జీవిస్తున్నామా? మన జీవించే విధానం ఎలాగుంది మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. చేయటకు నీకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చితిని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మళ్ళీ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. జయించేవాడు తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథం నుండి అతని పేరు అంత మాత్రం తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందాము. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు
వినును గాక అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా జయించాలి మనం. క్రైస్తవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 14:2 మనం చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవో, లేని ఎడల మీతో చెప్పేదను, మీకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండిలాగన మరలా వచ్చి నా యొద్దకు నుండకు మిమ్మల్ని తీసుకొని పోవదును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళిపోయాడు స్థలం సిద్ధపరచడానికి. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండిలాగా ఎంత గొప్ప ధన్యత అండి. మనం కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 1 తిమోతి రాసిన పత్రిక 5:17 మనం చదువుకుందాం. బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలను. అంటే ఈ దినాల్లో వాక్యం చెప్తుంటేనే ఓర్చుకోలేకపోతున్నారు. మరి దేవుడు వాక్యం చూడండి ఎలాగుందో. అపోస్తలుడైన పౌలు తిమోతికి యవనస్తుడికి తెలియపరుస్తున్నాడు. అలా ఉండడానికి వీళ్ళది ఇక్కడ రెండు విధాలు కనపడదు. బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమును ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచవలను. ఆ సన్మానం ఎలాగున్నా వాక్యం చెప్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు, ఇమిడిలేకపోతున్నారు వాళ్ళు. ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవుస్తుంది. అలాగుంటున్నావా అంటే నువ్వు క్రైస్తవుడు కాదు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఆపేటది. యాకోబు పత్రిక తెలియపరుస్తున్నాడు 4:14. కొంతసేపు కనబడి అంతలో ఆవిరి వంటి వారం మనం బ్రతికుంటే దేవుని చిత్తమై ఉంటే ఇదే సేదము, దేవుని చిత్తమై ఉండాలి. ఆ విధంగా మనం జీవించడానికి వీలు లేదు. ఈ లోకంలో ఒకవేళ ధనం సంపాదించుకుని నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉండిపోతానేమో అనుకుంటున్నావేమో, ఎదట వాళ్ళు కనపట్టలేదేమో నీకు ఆలోచన కలిగి ఉండాలి. వాక్యం చెప్పి సహోదరుడిని సన్మానించాలి. సన్మానిస్తున్నావా, అవమాన పాలు చేస్తున్నావో నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు లెక్క అడుగుతాడు. పలానా సహోదరుడు నీ దగ్గరికి వచ్చి వాకింగ్ చెప్పాడు, నువ్వేం చేసావు అని అడిగినప్పుడు మరి ఏమని చెప్తావు లెక్క అన్నది నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఆ విధంగా జీవించాలి. దేవుని లెక్కల్లో మన లెక్క సరిపోతుందా అంటే మన లెక్కలు చూడండి ఎలాగున్నాయి, దేవుని లెక్కలు ఎలాగున్నాయో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు నాయన. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభుని క్రీస్తు వారి ద్వారా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీరు చేస్తున్న మేలు పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనుకోని రీతిలో ఈ విధంగా వచ్చి నీ వాక్యాన్ని బోధించడానికి మీరు ఇచ్చిన ఆదిత్యం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని లెక్కల్లో మీ లెక్క సరిపోతుందా అన్నటువంటి సబ్జెక్ట్ నాయన. మరి వాక్యం చెప్తున్న సహోదరుని మరి సన్మానించాలని మీరు తెలియపరిచారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఆ విధంగా జీవించినట్టు మీరు సహాయం చేయండి. మీరే ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాం. మాకు మేము తగ్గించుకుని హెచ్చించినట్టు మీరు సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదశని నేర్చుకుంటారని, అదేవిధంగా ఈ వాక్యం విని ఎంతమంది గ్రహిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదశని చేర్చుకుంటారని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.